అందరికీ నమస్కారం. భగవద్గీతలోని మొదటి అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుందాం. శృణు శుశ్రోణి వక్ష్యామి గీతాసు స్థితిమాత్మనః వక్త్రాణి పంచజానీహి పంచాధ్యాయాననుక్రమాత్ దశాధ్యాయాన్ భుజాంశ్చైకం ఉదరం ద్వౌ పదాంబుజే ఏవమష్టాదశాధ్యాయీ వాంగ్మయీ మూర్తిరైశ్వరీ. ఈశ్వరుడు పార్వతి సంభాషించుకుంటూ ఉన్నారు. అప్పుడు పౌరాణిక కథలన్నీ కూడా ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తున్నారు. అప్పుడు అది పార్వతీదేవిని, అయ్యా మహాదేవ, మీరు సమస్త విషయాలు అన్ని తత్వాలు కూడా తెలిసిన వాళ్ళు కదా, మీ దయ వలన అనేక విధాలైనటువంటి విష్ణు సంబంధమైన ధర్మాలని గురించి తెలుసుకోగలుగుతున్నాను నేను. ఈ ధర్మాలకి సమస్త లోకాలను ఉద్ధరించే శక్తి ఉంది కదా. మీకు భగవద్గీత యొక్క మహాత్మ్యం మీకు బాగా తెలుసు కదా. భగవద్గీత వింటే చాలు ఆ శ్రీహరి యందు అనంతమైనటువంటి భక్తి ఏర్పడుతుంది కదా. అట్టి శక్తి కలిగినటువంటి ఆ భగవద్గీత మహాత్మ్యాన్ని నాకు వివరించవలసింది అని కోరింది. దానికి మహాదేవుడు చాలా సంతోషించి, పార్వతి, మహావిష్ణువు యొక్క రూపం చాలా మనోహరంగా ఉంటుంది. అవిసి పువ్వు వలె శ్యామల వర్ణంగా ఉంటాడు ఆయన. ఆయనకు గరుత్మంతుడు వాహనము. ఆయన మహిమలు అనంతమైనగా ఉంటాయి. శేషపాన్పపై పవళించి ఉంటాడు. ఆ మహావిష్ణువుని అందరూ కూడా ఎప్పుడూ ఉపాసిస్తూ ఉంటారు. ఒకసారి మురా అనే రాక్షసుడిని సంహరించడం వలన ఆ మహావిష్ణువుకు మురాంతకుడు అని పేరు వచ్చింది. ఆయన సుఖాసీనుడై శేషపాన్పు మీద పవళించి ఉన్న సమయంలో లక్ష్మీదేవి ఆయన వైపు ప్రసన్నంగా చూస్తూ, నాథ, మీరే ఈ సమస్త ప్రపంచాన్ని కూడా పరిపాలిస్తూ ఉంటారు కదా, అయినప్పటికీ కూడా ఐశ్వర్యం యందు ఉదాసీనతను వహించి ఉంటారు మీరు. ఈ సాగరంలో శేషపాన్పుపై పవళిస్తున్నారు కదా, కారణం ఏమిటి అని అడిగింది. అడిగితే దానికి విష్ణుమూర్తి, లక్ష్మి, నేను నిజానికి శేషపాన్పుపై నిద్రపోవడం లేదు. తత్వాన్ని అనుసరించే అంతర్దృష్టి ద్వారా నాలోని మహేశ్వర తేజస్సుని సాక్షాత్కరింపజేసుకుంటున్నాను నేను. ఈ తేజస్సునే యోగి పుంగవులు కుశాగ్ర బుద్ధితో తమ మనస్సులోనే దర్శిస్తూ ఉంటారు. ఈ తేజ ప్రభావం వల్లనే మీమాంసా శాస్త్రజ్ఞులు వేదాల సారాన్ని అలాగే తత్వాన్ని కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఈ మహేశ్వర తేజానికి వార్ధక్యం అనేది లేదు. అది చాలా ప్రకాశమానంగా ఉంటుంది. దానికి రోగ శోకాలు లేవు. అటువంటి అఖండానందపు మూలమైనటువంటి నిష్కామమైనటువంటి అద్వైతమైనటువంటి ఈ తేజస్సు యొక్క అధీనంలోనే ప్రపంచం అంతా కూడా ఉంటుంది. అటువంటి తేజస్సుని నేను అంతర్దృష్టితోటి దర్శిస్తున్నాను. దాని ద్వారా ఆనందాన్ని పొందుతున్నాను అని చెప్పాడు. నేను పైకి నిద్రపోయినట్టుగా కనిపిస్తాను, కానీ లోపల మహేశ్వర తేజస్సుని దర్శించి పరమానందాన్ని పొందుతూ ఉంటాను నేను అని చెప్పాడు ఆయన. ఈ మాటలు విని ఆవిడ, యోగి పుంగవులు కూడా మిమ్మల్ని ధ్యానిస్తారు కదా, మీకంటే వేరేనది ధ్యానించడానికి తగినటువంటి తత్వం ఇంకోటి ఉందంటున్నారు కదా, దాని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. ఈ చరాచర జగత్తుకు సృష్టి స్థితి సంహారకర్తలు మీరే కదా, మీరు సర్వసమర్థులు. ఇలాంటి స్థితిలో ఉండి కూడా మీరు ఆ తత్వం కంటే భిన్నులు గనక అయినట్లయితే నాకు ఆ తత్వం గురించి, దాని మహాత్మ్యాన్ని గురించి చెప్పవలసింది అని అడిగింది. అప్పుడు మహావిష్ణువు, ప్రియా, ఆత్మ ఉన్నది. దానికి ద్వైత అద్వైతాలకు భావాభావాలకు ఆ ఆత్మ అనేది అతీతమైంది. దానికి ఆది అంతం లేదు. శుద్ధ జ్ఞానం చేత లభించే పరమానంద స్వరూపం కావడం వలన అది ఏకాత్మగా ఉంటుంది, ఏకమాత్రంగా ఉంటుంది.
అంటే ఒక ఆత్మ అనేది ఒక్కటే తప్ప ఇంకొకటి లేదు. అదే విభిన్నమైనటువంటి రూపాన్ని ధరించి విభిన్నంగా మనకి కనిపిస్తూ భ్రమింపచేస్తూ ఉంటుంది. అదే సుందరమైనటువంటి నా ఈశ్వరీయ స్వరూపం. ఆత్మ యొక్క ఏకత్వాన్ని అందరూ తెలుసుకోవాలి. ఈ విషయాన్ని భగవద్గీతలో ప్రతిపాదించడం జరిగింది అని చెప్పాడు ఆయన. ఇప్పుడు లక్ష్మీదేవి, అయ్యా మీ యొక్క రూపమే స్వయంగా పరమానందదాయకం కదా, మనస్సుకి వాక్కుకి అందకుండా ఆ స్వరూపం దూరంగా ఉంటుంది. అలాంటి స్థితిలో గీత దాన్ని ఏ విధంగా బోధించగలదు? అంటే మీకు భిన్నంగా గీత అనేది బోధించింది అని చెప్పని అంటున్నారు కదా, మీరే సర్వం ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని వేరేగా బోధించడం ఏమిటి గీత అనేది? ఈ సందేహాన్ని మీరు నివారించవలసింది అని అడిగింది. అప్పుడు నేను భగవద్గీతలో నా స్థితిని వివరించాను. మొదటి 5 అధ్యాయాలు కూడా 5 ముఖాలు, నా యొక్క 5 ముఖాలు మొదటి 5 అధ్యాయాలు. తర్వాత 10 అధ్యాయాలు నా 10 భుజాలు. తర్వాత 16వ అధ్యాయాన్ని నా ఉదరంగాను, చివరి 2 అధ్యాయాలని కూడా నా పాదాలుగాను తెలుసుకోవలసింది. ఈ విధంగా భగవద్గీత 18 అధ్యాయాల వాంగ్మయాన్నంతటినీ కూడా ఈశ్వరీయ మూర్తిగా గ్రహించవలసింది. అంటే నాకు భగవద్గీతకి భిన్నత్వం అనేది లేదు అని చెప్తూ, ఇలా తెలుసుకున్నంత మాత్రం చేతనే మహాపాపాలన్నీ కూడా నశిస్తాయి. ఉత్తముడైన వాడు, బుద్ధిమంతుడైన వాడు ఏ మానవుడైతే గీతలో ఒక అధ్యాయాన్ని కానీ, అందులో కొంత కానీ, లేక ఒక శ్లోకం కానీ, లేక ఒక పాదం కానీ, పాదంలోని సగం కానీ ప్రతిరోజు అభ్యాసం చేస్తాడో అలాంటి వాడు సుశర్మలాగా ముక్తిని పొందుతాడు అని విష్ణుమూర్తి వారు చెప్పారు. స్వామి, ఆ సుశర్మ అంటున్నారు, ఆ సుశర్మ ఎవరు, ఏ జాతి వాడు, ఆయనకి ముక్తి ఎలా వచ్చింది, ఇదంతా వివరించి చెప్పవలసింది అని లక్ష్మీదేవి చాలా ఉత్సాహంగా అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి సుశర్మ వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించారు. సుశర్మ చాలా కపట బుద్ధి కలిగినటువంటి వాడు. పాపాత్ముల్లో శిరోమణి, బాగా ఉత్కృష్టమైన పాపాలు చేసిన వాడు ఎవరంటే సుశర్మే. అతడికి వైదిక జ్ఞానం కానీ ఏమీ లేదు. క్రూర కర్మలను ఆచరించే బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాడు. అందుచేతనకి అతనికి ధ్యానం కానీ, తపం, జపం, హోమం, అతిథి సత్కారం ఇలాంటివి ఏమీ తెలియవు. ఎప్పుడూ కూడా విషయవాసనలతో లంపటుడై ఉండేవాడు. నాగలి దున్నుకొని ఆకులు అమ్ముకుని జీవనం సాగించేవాడు. మద్యమాంసాలని సేవించేవాడు. ఇలా అతని జీవితంలో చాలా భాగం గడిచిపోయింది. ఒకనాడు ఆకులు సేకరించుకునే నిమిత్తం సుశర్మ ఒక మునివాటికలో తిరుగుతున్నాడు. అంతలో ఒక కాలసర్పం అతన్ని కాటేసింది, చనిపోయాడు. తర్వాత అతడు నరకయాతలను అనుభవించి మళ్ళీ భూలోకంలో బరువులు మోసే ఎద్దుగా జన్మించాడు. దానిని ఒక కుంటివాడు తన జీవనయానం కోసం కొన్నాడు. ఆ కుంటి ఎద్దుని తన వీపు మీద కుంటివాడిని మోస్తూ నానాయాతనలు అనుభవిస్తోంది ఆ ఎద్దు. 7-8 ఏళ్ళు గడిచాయి. ఒకరోజు కుంటివాడు ఒక ఎత్తైన చోటుకు ఎద్దును వేగంగా తోలుతున్నాడు. అది అలసిపోయి కింద పడి మూర్ఛ వచ్చి చనిపోయింది. ఏం జరిగిందో అనుకుంటూ చాలామంది జనాలు అక్కడ గుమిగూడారు. అందులో ఒక పుణ్యాత్ముడు ఎద్దు మీద జాలిపడి దానికి మేలుకు కలగాలని అని చెప్పి తన పుణ్యాన్ని ధారపోశాడు. ఆ గుంపులో ఒక వేశ్య కూడా ఉంది. ఆమెకు తను కూడా ఏదైనా పుణ్యం చెయ్యాలి అనిపించింది. కానీ తను ఏదైనా పుణ్యం చేసిందో లేదో తెలియదు. కానీ ఆవిడ కూడా తన సద్భావంతో తనకు ఆ ఎద్దు కోసం కొంత పుణ్యాన్ని ధారపోసింది. తర్వాత యమదూతలు వచ్చి చనిపోయిన ఎద్దు ఆత్మని యమలోకానికి తీసుకెళ్ళారట. అయితే అక్కడ జరిగినటువంటి సంవాదంలో ఒక పుణ్యాత్ముడు ఇచ్చినటువంటి పుణ్యం కంటే కూడా ఆ వేశ్య త్యాగం చేసిన పుణ్యఫలమే ఎక్కువగా ఉంది అని అక్కడ తీర్పు ఇచ్చారట. అందువలన ఈ ఎద్దుకు మోక్షం వచ్చింది అని నిర్ణయించారు. ఎద్దు మళ్ళా భూలోకంలో ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టింది. ఆ బ్రాహ్మణుడికి పూర్వజన్మ స్మృతి పోలేదు. కొంతకాలం తర్వాత అతడు గొప్ప జ్ఞాని అయ్యాడు. ఒక రోజున ఆ వేశ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె చేసిన పూర్వం తనకిచ్చినటువంటి ఆ తపస్సును ధారపోసింది కదా ఎద్దు రూపంలో ఉన్నప్పుడు, దాని ఫలితం ఏమిటి, అసలు ఏమిటి ఆ దానము అని అడిగాడు. ఆమె ఆయన్ని గౌరవించి, అయ్యా, ఈ పంజరంలోని రామచిలక చూడండి, అది ప్రతిరోజు కూడా ఏదో చదువుతూ ఉంటుంది.
దానివల్ల నా అంతఃకరణం పవిత్రమైంది, ఆ పుణ్యాన్నే నేను మీకు దారపోసాను అని అన్నది. ఆ చిలుక చదివేది ఏమిటో ఆమెకే తెలియదు. అందుచేత వారిద్దరూ కలిసి ఆ చిలుకనే అడిగారు. ఆ చిలుక తన పూర్వజన్మ విషయాన్ని గుర్తు చేసుకుని ఇలా చెప్పింది. పూర్వజన్మలో నేను ఒక విద్వాంసుడిని. నాకు విద్వాంసుడనే గర్వం చాలా ఎక్కువగా ఉండేది. నా గర్వం, రాగద్వేషాలు ఎంత పెరిగాయంటే గుణవంతులైనటువంటి విద్వాంసులను చూసి ఎంతో ఈర్ష్యపడేవాడిని. కొంతకాలానికి చనిపోయి ఏవగింపు కలిగించే అనేక జన్మలను ఎత్తాను. తర్వాత ఈ లోకంలో మళ్ళీ మానవుడినే పుట్టాను. కానీ ఒక సద్గురువును నిందించిన కారణంగా మళ్ళీ చిలుకనే పుట్టా. గ్రీష్మకాలంలో తట్టుకోలేక ఒకసారి మార్గమధ్యంలో పడిపోయాను నేను. ఒక మహాత్ముడైనటువంటి మునివర్యుడు నన్ను లేవదీసి సేద తీర్చి తన ఆశ్రమంలోని పంజరంలో పెట్టాడు. అక్కడే నేను చదువు నేర్చుకున్నాను. ఎందుచేతనంటే అక్కడున్న ముని బాలకులంతా ప్రతిరోజు ఎంతో ఆదరంగా భగవద్గీత మొదటి అధ్యాయాన్ని, అర్జున విషాద యోగాన్ని ఆవర్తి చేస్తూ ఉండేవాళ్ళు. అది విని నాకు కూడా కంఠస్థమైంది అర్జున విషాద యోగం అంతా కూడా. సరే, ఒకసారి ఒక బోయవాడు నన్ను అక్కడి నుంచి దొంగిలించాడు. నా వద్ద నుండి ఈ చిలుక రూపంలో ఉన్నటువంటి నన్ను ఒక బోయవాడు తీసుకొచ్చాడు. ఈ వేశ్య ఆ బోయవాడి దగ్గర నుంచి నన్ను కొన్నది. ఇదయ్యా నా వృత్తాంతం అంది. ఇలా కొనసాగిస్తూ నేను పూర్వం భగవద్గీత ప్రథమాధ్యాయం అభ్యాసం చేశానని చెప్పాను కదా. దాని పుణ్య ఫలితం వల్లనే నేను సమస్త పాపాల నుండి విముక్తిని పొందాను. ఆ కారణంగానే ఈ వేశ్య యొక్క మనస్సు కూడా పరిశుద్ధమైంది. ఈ పుణ్యం వలననే ద్విజశ్రేష్ఠుడైనటువంటి సుశర్మ కూడా పాప విముక్తిని పొందాడు అని చెప్పింది ఆ చిలుక. ఈ విధంగా భగవద్గీత ప్రథమాధ్యాయం గురించి వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు ముగ్గురు కూడా వేశ్య, ఆ బ్రాహ్మణుడు, తర్వాత ఈ చిలుక ముగ్గురు కూడా రోజు కూడా ప్రథమాధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివి జ్ఞానులయ్యి ముక్తిని పొందారట. ఈ విధంగా ఈ ప్రథమాధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో ఎవరు చదువుతారో వారు, ఎవరు వింటారో, ఎవరు అభ్యాసం చేస్తారో వారందరూ కూడా ఈ సంసార సాగరాన్ని తరించి ముక్తి మార్గాన్ని పొందుతారు అని భగవద్గీత యొక్క మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం యొక్క మహాత్మ్యాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పడము, ఆ చెప్పినటువంటి విషయాన్ని ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పడం జరిగింది. హరి ఓం తత్సత్.